హాయ్ అండి అందరికీ నేను మీ రమాదేవి ముచ్చట్లు. అయితే ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోలోనే అప్లోడ్ చేసేది ఉండే. అయితే ఏంటంటే పొలిమేర కట్టుట ఉంటుంది కదా, ఇదైతే ఫస్ట్ చేసిరు, దాని తర్వాతనే మిగతా అన్నీ చేసిరు అనమాట. ఇది నేను ముందు వీడియోలో అప్లోడ్ చేసేది ఉండే, మిస్ అయిందబ్బా వీడియో, అందుకని ఇప్పుడైతే ఫస్ట్ అయితే పెడుతున్నాను అనమాట. ఇలా మా ఊరోళ్ళు చూసారు కదా, ఈ మాలలు వేసుకొని వీళ్ళందరూ ఒకేటే జంటగా పోతా అంటే నాకైతే కన్నుల పండగగా అనిపించింది. మా అవ్వగారి బలగం అంటే మా ఊరంతా అవ్వగారి బలగమే కదా ఇదన్నమాట. మొత్తానికైతే మా ఊరు వాళ్ళందరూ ఇట్లా మొత్తానికి పొలిమేర కట్టడానికి మొత్తం నలుదిక్కులా తిరిగిర్రు. కాకపోతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళి పోతుంటేనైతే ఒక చిన్న వీడియోనైతే తీసుకున్నాను. నన్ను చూసి నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఆల్రెడీ నేను అందరికీ తెలిసి వీడియోలు చేస్తానని నన్ను చూసి కొంతమంది హాయ్ బాయ్ అని అయితే చెప్పారు అనమాట సాములైతే. ఇలానైతే మా ఊర్లో పోచమ్మ బోనాల పండగనైతే షురు అయిందబ్బా. అంటే జలకడవలు సమర్పించుకొని అంటే జలాభిషేకం చేసి వచ్చిన తర్వాతనే నైట్ అన్నట్టు. నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం అట్లా అక్కడ సమర్పించుకున్న తర్వాత ఈ బోనం అయితే నేనే పూజించాను అనమాట. ఆ తర్వాత నైట్ అయింది మేము కాకపోతే బోనాలు తీసుకొని వెళ్ళడము అదైతే చాలా నైట్ అయిందనే చెప్పాలి. మొత్తానికైతే ఇలానైతే నేనైతే బోనం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అబ్బా. అయితే విశేషం ఏంటంటే ఫస్ట్ టైం మా బిడ్డకైతే నేను ఈసారి అయితే బోనం అయితే ఎత్తిన. ఆమె ఎట్లా ఎత్తుకుంటుంది ఏమో అని కొంచెం భయంగా ఉండే. ఆమంతలో ఆమెనే అడిగింది, ఎప్పుడు అడగలేదు నేను బోనం ఎత్తుకుంటాను అనేసి. అయితే ఈసారి అయితే మా అమ్మాయే బోనం అయితే ఎత్తుకుంది. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే మంచిగా నిమ్మలంగా ఎన్నోసార్లు అడిగిన నాకు ఈరా నేను ఎత్తుకుంటా నీకు ఇబ్బంది అయితే అంటే వద్దు మమ్మీ నేనే ఎత్తుకుంటా అని అయితే చెప్పింది. ఇప్పుడైతే నేనైతే ఈసారి అయితే పోచమ్మ బోనం ఎత్తుకోలే, మా బిడ్డ అయితే ఎత్తుకుంది. మంచిగా ఈడి నుంచి వెళ్ళి గుడి దాకా తీసుకుపోయింది. గుడి కొంచెం దూరంగానే ఉంటుంది అనమాట, జర రోడ్డు కూడా సరిగ్గా లేదు, అయినా కూడా బాగానే ఎత్తుకున్నది. అదేవిధంగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేసింది బోనం ఎత్తుకొని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా అమ్మనైతే వడబియ్యం పోసింది. కాకపోతే వడబియ్యం పోసేటప్పుడు వీడియో తీయడానికి లేదన్నట్టు. అయితే గుడి చాలా చిన్నగా ఉందన్నమాట, అందుకని అందులోకి వేరే వాళ్ళు వెళ్ళి వీడియో తీయడానికి అంటే ఇక మెస్ల రాదనమాట. వంగే పోవాలి, వంగే బియ్యం పోయాలి, వంగే మొక్కుకోవాలి ఇలాగనమాట. అందుకని నాకు వీడియో తీయడానికైతే అమ్మ బియ్యం పోసేటప్పుడు అయితే వీలు కాలేదనమాట. అయితే మేము బోనాలు ఎలా ఎత్తుకోపోతున్నాం వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా మన వీడియోకి లైక్ ఇవ్వండి. ఎవరన్నా మన ఊర్లో బోనాల పండుగ ఎట్లా చేసుకున్నామో తెలియదు తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళకు వీడియో కూడా షేర్ చేయరు. మీ అత్తగారు చుట్టాలు అవ్వగారు చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకైతే వీడియో చేయండి. మనం బోనాలు ఎట్లా ఎత్తుకపోతున్నాం, మనం పోషమ్మ గుడి కాడ ఎంత మంచిగా బ్యాండ్ సౌండ్లతోటి ఎంత ధూమ్ధాం చేసినాం అనేది, అమ్మకు ప్రసాదాలు ఎలా సమర్పించుకున్నాం అనేది అయితే ఈ వీడియోలోనైతే ఉంటుందబ్బా. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే ముందే ఫస్ట్ అయితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. మొత్తం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, మొత్తానికైతే గుడికాడికైతే వచ్చినామన్నమాట. అయితే ఏంటంటే గుడి దగ్గర కొంచెం స్పేస్ వచ్చేసి తక్కువ ఉంటుంది అనమాట, కొంచెం స్లోగా. అంటే ఏ గుడికాడైనా ఇలాగే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము మంది తక్కువ ఉన్నాం కాబట్టి ఇంత మాత్రమన్నా కొంచెం ఫ్రీగా తిరగగలిగినాం. అదేవిధంగా పోచమ్మ చుట్టూ గుడి చుట్టూ వచ్చేసి ఇట్లా పరడ్ కూడా అయితే కట్టిర్రు అనమాట. ఇంకా కొంచెం టైట్గా ఉంది కానీ మంచిగా అనిపించింది, బాగా చేసారు. మొత్తానికైతే పబ్లిక్ అయితే మొత్తం మా ఇంటికాడ ఉన్నోళ్ళు చుట్టాలు విట్టాలు కూడా ఆడవిల్లలు వాళ్ళందరూ అయితే వచ్చారు. మాణిక్యాలు పట్టుకొని ఇటు బోనాలు ఎత్తుకొని వడబియ్యం పోసేటోళ్ళు వడబియ్యాలు పోస్తుర్రు. ఇక్కడ కామన్గా అయితే వట్టప్పుడు చాలాసార్లు వేస్తారు, ఇట్లా ఆషాఢంలో అట్లా పోషమ్మ బొన్నలు అయితే వేస్తూ ఉంటారు, శ్రావణంలో అట్లా. వీళ్ళు కూడా ఎప్పుడైనా చేసేది, కాకపోతే ఎల్లమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా మనమైతే ఏ పని చేసినా కూడా పోషమ్మ బోనాలు అయితే ఎత్తా ఉంటారు కదా, అదే ఉద్దేశం మీద అయితే ఇప్పుడు మన పోషమ్మ బోనాలు అయితే ఈ విధంగా మా ఊర్లోనైతే ఇలానైతే అమ్మవారికి అయితే చెల్లించుకున్నాం. చాలా బాగా అనిపించింది, నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అబ్బా. మొత్తానికైతే వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా.
ఈ తల్లే అన్నమాట పోచమ్మ తల్లి. అయితే లాస్ట్లో తీసాను ఇది అంతే, ఎక్కడో అక్కడ జర కొంచెం మంది కదిలినాక ఈ వీడియోని అయితే తీసాను. మా ఊర్లో ఉన్న పోచమ్మ తల్లి, అమ్మవారిలో ఉన్న పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అబ్బా. మొత్తానికైతే ఈ అమ్మవారికి తీసుకుపోయిన ప్రసాదాలు అయితే ఈ విధంగానైతే కుండల్లో నుంచి బోనాల్లో నుంచి తీసి అయితే అమ్మవారికి అయితే ఇలా సమర్పిస్తున్నారనమాట. ఇక ముచ్చట్లు పెట్టేటోళ్ళు ముచ్చట్లు పెడతారు, బియ్యాలు పోసేటోళ్ళు బియ్యాలు పోస్తారు. ఇక ఇట్లనైతే నడుస్తుంది. మొత్తానికైతే వీడియోని అయితే చూడండి అబ్బా. తెలుసా సిరి నీకట? తెలుసా సిరి? 35,000 ఎప్పుడు మస్తు వస్తుంది. ఐఫోన్ మనకి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి క్లారిటీ ఏది కావాలంటే కూరగాయలందరూ ఇదే లైటింగ్ పెట్టినా అంతే వస్తుంది. అంటే 4K క్వాలిటీ అయినా అంతే వస్తుంది. నీదే బెటర్ కెమెరా. థ్యాంక్ యూ. పిల్లల్ని ఇప్పుడు మోడల్ చూసుకొని నాకు టెక్స్ట్ సరే. 75,000 బండి వస్తుంది దాని కింద పెట్టి ఇక గిట్లనైతే మొత్తానికి నా బిడ్డ నేనైతే ఒక ఫోటోనైతే తీసుకున్నాం, చిన్న వీడియో కూడా తీసుకున్నాం. ఎందుకంటే మధ్యలో నేను కూడా కనబడాలి కదా, వీడియో తీసేది ఎవరో క్లారిటీగా కనబడదు కదా మళ్ళీ. అందుకని మొత్తానికి కనిపించే మనిషిని నేనే, వీడియో తీసింది నేనే, ఈ ఛానల్ వచ్చేసి నాదే, వీడియో తీసిన ఫోన్ కూడా నాదే అనమాట. అటు ఇటు చూసే వరకు ఒక అమ్మాయితో వచ్చి ఓ పొల్ల బాగా ఎత్తన్న వీడియోలు అయితే అని చెప్పింది అనమాట. అయితే నేను వీడియో తీసుకోనంటే తీసుకో అని చెప్పింది. సూపర్ ఎత్తున్నావు పో పొలగాంతో ధూమ్ధామ్ ముచ్చట్ల లెక్క సూపర్ ఎత్తన్నావు అనేసి అయితే ఆ అమ్మాయి తాన్ని మంచి కాంప్లిమెంట్, ఎందుకో మనసుకు హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా మొత్తానికైతే నైవేద్యాలు అయితే సమర్పించుకున్నామబ్బా. అందరిది అయిపోయింది. బోనాలు ఎత్తుకొని పోయి ఇంటికి పోవుడే షూరు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. అది అక్కడ ఇంకా